ఇక ప్రభుత్వాలు మారినా కానీ ప్రజల సమస్యలు పరిష్కారం కావడం లేదన్నారు కరీంనగర్ పార్లమెంటు స్వతంత్ర అభ్యర్థి పేరాల మానసారెడ్డి. 2006లో తన తండ్రి సమస్యతో సూసైడ్ చేసుకున్నారని, అప్పటి నుంచి ఇప్పటి వరకు పరిస్థితి ఏమాత్రం మారలేదని ఆవేదన వ్యక్తం చేశారు. గోరవెల్లి ప్రాజెక్టులో అనేక నిర్మాణ లోపాలున్నాయని తెలిపారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా సమస్యలను పరిష్కరించడం లేదని, అందుకే ప్రజల కోసం స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నానని తెలిపారు. నామినేషన్ రోజున ఎజెండా విడుదల చేస్తారని, ప్రజలు తనకు మద్దతు ఇవ్వాలని కోరారు మానవరెడ్డి. का और मेरी भाई बहन का मेरी तरफ से ईद मुबारक। ना पेరు మానస, నాది బొమ్మకల్ గ్రామం, సైదాపూర్ మండల్, కరీంనగర్ జిల్లా. నా చిన్నతనం నుంచి నేను సోషల్ వెల్ఫేర్ 5th నుంచి 12th వరకు సోషల్ వెల్ఫేర్లో నా ఎడ్యుకేషన్ ఫినిష్ చేశాను. దాని తర్వాత నేను లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో సీట్ తీసుకొని అక్కడ బీటెక్ ఫినిష్ చేయడం, సివిల్ ఇంజనీరింగ్లో బీటెక్ ఫినిష్ చేయడం జరిగింది. దాని తర్వాత ఇప్పుడు చాలా గ్యాప్ తీసుకున్నాను. దాని తర్వాత ఎంబీఏ చేస్తున్నాను, అది కూడా ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్లో. అది చేయడానికి ముఖ్య కారణం కూడా మన రైతులు ఎదుర్కొంటున్న సమస్యలకి ఒక పర్ఫెక్ట్ సొల్యూషన్ని తీసుకురావాలనే ఉద్దేశంతో నేను ఈరోజు ఎంబీఏలో ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ చేయడం జరుగుతుంది. నాకు 4 years ఉండగా 2006లో నాకు అకస్మాత్ కొన్ని పరిణామాల వల్ల మా నాన్నగారు చనిపోవడం జరిగింది. సూసైడ్ చేసుకొని అప్పుల బాధతో చనిపోవడం జరిగింది. తను చనిపోయిన సంవత్సరం మాకున్న 3 ఎకరాలు మొత్తం నీటి మట్టం వచ్చేసి ఎక్కువ పెరిగిపోయి మా చెరువులో మునిగిపోవడం జరిగింది, ముంపుకు గురైంది. మాతో పాటు దగ్గరగా 140 ఎకరాల వరకు చాలామందికి అక్కడ భూములు నీట మునిగిపోవడం అనేది జరిగింది. అండ్ మునిగిపోయిన ప్రతిసారి అక్కడ చాలా పశువులు అవ్వచ్చు, గొర్రెలు అవ్వచ్చు, మనం పెంచుకునే పాడి పశువులు అవ్వచ్చు, నీట మునగడం, వాళ్ళకి నష్టం జరగడం అనేది ప్రతిసారి జరుగుతూనే వస్తుంది. 2006లో మొదలైన సమస్య ఈరోజు ఇప్పటి వరకు ఇంకా ఉంది.